హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్స్క్రిప్టెడ్ బై సుప్రజ. ఇవాళ ఫాదర్స్ డే కాబట్టి నేను, మా మమ్మీ, మా డాడీ మేము ముగ్గురం మాత్రమే కలిసి నేను మా ఇంటి బంగారం సమంత కొత్త మూవీకి తీసుకెళ్తున్నాను. అండ్ ఈ వ్లాగ్ అదే అవ్వబోతుంది. ఈసారి ఏదైనా వాలెట్, పర్ఫ్యూమ్స్ లాంటివి కాకుండా ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ మనం ప్రతిసారి ఏ సంవత్సరం ఏదో ఒకటి రకంగా ఇస్తూనే ఉంటాం. కానీ ఇలాంటి మెమరీ ఎప్పుడైనా సరే లైఫ్ లాంగ్ ఎప్పుడైనా గుర్తుకొస్తే యూట్యూబ్ ఓపెన్ చేసి చూసుకుంటే ఈరోజు ఎంత మెమరీగా ఉంటుందో అని చెప్పేసి ఆ రోజు మనకు అలా అనిపిస్తుంది. అండ్ మేము ఈవినింగ్ 5 o'clockకి బుక్ చేసుకున్నాము టికెట్స్ యాట్రియం మాల్ గచ్చిబౌలిలో. మేము 4 o'clockకి అట్లా స్టార్ట్ అయ్యాము. పాపకు తినిపించేసి వచ్చాను. వాళ్ళ పాప ఇంకా మా హస్బెండ్ ఇద్దరు రాలేదు. సో ఇట్ వాజ్ ఓన్లీ మీ, మై మామ్ అండ్ మై డాడ్. ఈ మూవీ చూడటానికి నేను చాలా ఎక్సైటెడ్ ఉండే బికాజ్ ఐఎమ్ రియలీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సమాంత. నాట్ ఓన్లీ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో యాజ్ అ హ్యూమన్. ఐ అడ్మైర్ హర్ సో మచ్. మాల్కి రీచ్ అయ్యేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కాబట్టి డెకెత్లోనికి వెళ్ళాము. పాప కోసం సైకిల్ చూసాము. కానీ తన ఏజ్కి తగ్గట్టు అక్కడ సైకిల్ మాకు దొరకలేదు. ఇంకొంచెం 3-4 ఇయర్స్ ఉంటే బెస్ట్ సైకిల్స్ ఉన్నాయి అక్కడ. ఇంకా టైం అయిపోతుంది, 10 minutes ఉంది కదా అని మేము లిఫ్ట్ దగ్గర వెళ్ళిపోయాము. అక్కడ ఒక పెద్ద టాస్క్, చాలా బిజీ. 4 లిఫ్ట్స్ ఉన్నా సరే చాలా బిజీ ఉన్నాయి లిఫ్ట్స్. 4th floor వెళ్ళాలి మేము. అక్కడే ఒక 10 minutes మాకు వేస్ట్ అయిపోయింది. యాట్రియం మాల్‌లో తొందరగా అంతమంది జనాలు ఉండరు. మేబీ బికాస్ ఆఫ్ డెకాథ్లాన్ ఇప్పుడు కొంచెం ఫేమస్ అవుతుంది. సో ఇంక మేము పైకొచ్చేసి టికెట్ చూపించేసి థియేటర్ లోపలికి వెళ్ళాము. అక్కడ ఒక శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాను. పీవీఆర్‌లో మూవీ స్టార్ట్ అవ్వాలంటే కూడా ఇంకొక 10 minutes ఎక్స్ట్రానే పడుతుంది. అన్ని యాడ్స్ వేస్తూనే ఉంటారు. టైటిల్ కార్డ్ పడేంత వరకు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అనిపిస్తుంది. శామ్ లాస్ట్ మూవీ నేను థియేటర్లో చూసింది 'ఓ బేబీ'. సో ఇట్ వాజ్ లాంగ్ బ్యాక్. దాని తర్వాత వచ్చిన కొన్ని కపుల్ ఆఫ్ మూవీస్ నేను ఓటీటీలోనే చూడటం జరిగింది. సో మళ్ళీ శామ్ని ఇట్లా బిగ్ స్క్రీన్లో చూడటం చాలా ఎక్సైటెడ్ ఉండే నేను. ఐ వాజ్ రియలీ వెయిటింగ్, ఎవ్రీవన్ వాజ్ వెయిటింగ్ ఫర్ అ సక్సెస్. ఇంక ఇలా టైటిల్ కార్డ్ పడగానే అయితే ఇంకా ఫుల్ హ్యాపీ. అసలు మూవీ స్టార్ట్ అయింది. అరుపులు లేవు, ఏం లేవు. కానీ శామ్ ఎంట్రీ వచ్చినప్పుడు లోపల లోపల చాలా విజిల్స్ వేసేస్తున్నాను, శృతి హాసన్ లాగా 'రేస్ గుర్రం' మూవీలో. మనందరి ఫేవరెట్ సాంగ్ ఇంటర్వెల్ తర్వాత ఉంటుంది. మూవీ యాక్చువల్లీ చాలా బాగుంది. బికాజ్ శామ్ని మనం ఇలాంటి ఒక జానర్లో ఫ్యామిలీ మ్యాన్లో చూసాం, సిటడెల్లో చూసాము. కానీ స్ట్రేట్ తెలుగు మూవీలో అండ్ ఒక ఇంటి ఫ్యామిలీ కోసం తను ఎంత దూరం వెళ్ళగలుగుతుందో అనే ఒక కాన్సెప్ట్తో శామ్ని చూపించారు. చాలా బాగా అనిపించింది. మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా ఆఫ్టర్ దాట్ బయటకు వచ్చేసి మేము డిన్నర్ చేద్దామని ప్లాన్ చేశాను. డిన్నర్ కూడా పక్కనే దాదూస్ వాళ్ళది మసాలా రిపబ్లిక్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఫుడ్ అక్కడ. మీరు తప్పకుండా ట్రై చేయండి ఎక్కడైనా వెళ్తే. ఇంకా ఇలాంటి మెమరీస్ మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసి ఎన్నో వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. సో జస్ట్ కీపింగ్ ఇట్ రా అండ్ రియల్ వితౌట్ ఎనీ స్క్రిప్టెడ్ కంటెంట్. ఐఎమ్ జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. అందుకే నా ఛానల్ పేరు కూడా అలానే అన్స్క్రిప్టెడ్ అని పెట్టాను. మళ్ళీ ఇంటికి వెళ్ళి కుకింగ్ చేయటం చాలా టైంలో అయిపోద్ది అని చెప్పేసి మేము ఇక్కడ డిన్నర్ చేసేస్తున్నాము. దహీపూరి, గార్లిక్ నాన్, స్టఫ్డ్ కుల్చా ఆర్డర్ చేసాము. టేస్ట్ వైజ్ అంతా బాగుంది. సో దట్స్ హౌ వీ ఎంజాయ్డ్ అ డే. ఇంకా మేము ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. 9:30, 10 అయ్యింది. ఇంటికి వచ్చి చూసేసరికి అసలు ఇల్లులా లేదు. ఫుల్ అసలు భయం వేసింది. ఏంటి ఇల్లేనా అని చెప్పేసి ఆడుకుంటా కూర్చుంది ఇల్లంతా చిందరవందర చేసి. బట్ దాట్స్ హౌ కిడ్స్ ఆర్ రైట్. సో యా, మీ అందరికీ నా కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.